మనిషి చనిపోయాక ఆస్తి కోసం మేం రెడీ అంటూ వారసులు వచ్చేస్తారు. కానీ ఈ మనిషి మాత్రం తాను ఉన్నా లేకపోయినా తన పుస్తకాలు అనాథలు కాకూడదని ఆలోచిస్తున్నారు. అందుకే తన జీవితమంతా వాటి కోసమే అంకితం చేశారు. ఇల్లు, కారు, స్థలాలు, బంగారం ఇవన్నీ కూడా కొనేవాళ్ళు మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. కానీ పుస్తకాల కోసం తన ఇంటినే ఏకంగా పణంగా పెట్టిన మనిషిని ఎప్పుడైనా చూసారా? ఆయనే కర్ణాటకకు చెందినటువంటి అంకె గౌడ. మీలో చాలా మందికి అనిపించవచ్చు, అదేంటి ఎవరైనా పుస్తకాల కోసం ఇల్లుని తనఖా పెడతారా అని. కానీ మనలా గనుక ఆయన కూడా ఆలోచించి ఉంటే ఆయనకు పద్మశ్రీ వచ్చేదా? ఆయన కథ మన ముందు నిలిచేదా? 2026లో పద్మశ్రీ అవార్డు ఆయన వెతుక్కుంటూ వచ్చింది. కొంతమంది మనుషులు గౌరవాలను వెతుక్కుంటూ వెళ్లరు, గౌరవాలే వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. 1949లో కర్ణాటకలోని మండ్యా జిల్లాలో జన్మించినటువంటి అంకె గౌడకు చిన్నప్పటి నుంచే కూడా చదవడం అంటే చాలా ఇష్టం. అయితే పెద్దగా ఆర్థిక స్తోమత లేని కుటుంబంలో పుట్టారు ఆయన. బతకడానికి ఎన్నో పనులు చేశారు. ఒక దశలో బస్సు కండక్టర్గా కూడా పనిచేశారు. తర్వాత మైసూర్లో షుగర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ ఉద్యోగం ఆయనకు జీవనోపాధి మాత్రమే. పుస్తకాలే ఆయనకు ప్రాణం. ఎక్కడ పుస్తకం కనిపించినా ఆయన కొనేవారు. ఎవరి ఇంట్లో పాత పుస్తకాలున్నా ఆయన తెచ్చుకునేవారు. ఒక్కో రూపాయి దాచుకుంటూ ఒక్కో పుస్తకాన్ని కూడబెట్టుకుంటూ వెళ్ళారు ఆయన. ఇలా మొదలైనటువంటి అభిరుచి తర్వాత వ్యసనంగా మారింది. ఆ వ్యసనం తర్వాత ప్యాషన్గా మారింది. ఆ ప్యాషన్ ఈరోజు అంకె గౌడ బుక్ హౌస్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు అక్కడ వందలు కాదు, వేలు, అంతకన్నా కాదు, లక్షల్లో పుస్తకాలు ఉన్నాయి. మరి 20కి పైగా భాషల్లో పుస్తకాలు దొరుకుతాయి ఇక్కడ. అరుదైన గ్రంథాలు, 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు ఈయన సొంతం. వేలాది డిక్షనరీలు, ఓల్డ్ న్యూస్ పేపర్లు, ఇలా ఎన్నో అరుదైన వస్తువులు, ఇంకా ఈనాటి యువత చూడనటువంటి ఎన్నో అపురూపమైనటువంటి వస్తువులు కూడా ఆయన దగ్గర కొలువుతీరాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మనిషి నిర్మించినటువంటి ఒక జ్ఞాన సామ్రాజ్యం. అత్యంత ఆశ్చర్యకరంగా ఉండే విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ లైబ్రరీకి 2 నుంచి 300 వరకు పాఠకులు వచ్చేవారట. ఎవరు ఏ పుస్తకం అడిగినా కళ్ళు మూసుకుని టక్కున క్షణాల్లో తీసిస్తారు అంకెగౌడ. కంప్యూటర్ అవసరం లేదు, క్యాటలాగ్స్ అంతకన్నా అక్కర్లేదు ఈయనకి. ఆయన మెదడే ఒక డిజిటల్ లైబ్రరీ. అందుకే చాలామంది ఆయన్ను వాకింగ్ లైబ్రరీ అని కూడా పిలుస్తారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నంత ఈజీగా అయితే ఆయన పుస్తక ప్రస్థానం మొదలవలేదు. లక్షలాది పుస్తకాలను భద్రపరచడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇది మీ అందరికి కూడా తెలిసిందే. తన సొంత సంపాదనంతా ఖర్చు చేశారు. ఎన్నో అప్పులు కూడా చేశారు. ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. కానీ ఒక్కసారి కూడా అబ్బా ఇంకా చాలులే అని అనుకోలేదు. ఎందుకంటే ఆయనకు పుస్తకాలంటే కేవలం కాగితాలు కాదు, అవి భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి ఒక జ్ఞాన నిధులుగా ఆయన భావిస్తారు. నిజానికి ఆయన ఒక కలెక్షన్ కింగ్. వసూళ్ల పరంగా కాదు, అంతరించిపోతున్నటువంటి జ్ఞానాన్ని సేకరించే విషయంలో. మనం ఎప్పుడూ కూడా చూడని ఎన్నో అరుదైన వస్తువులు, గ్రంథాలు ఆయన దగ్గరే దొరుకుతాయి. డబ్బు సంపాదించడానికి కాదు, జ్ఞానాన్ని కాపాడడానికి అని ఆయన జీవితాన్ని మొత్తం అంకితం చేశారు. ఇక్కడ యువత నేర్చుకోవాల్సింది ఒకటే, మనకి ప్రోత్సాహం ఉంటేనే పని చేస్తాం, లేకపోతే అస్సలు చెయ్యం. అందరూ మెచ్చుకుంటేనే ముందుకు వెళ్తాం అనుకుంటే జీవితంలో ఏది కూడా పెద్దగా సాధించలేం. అంకె గౌడ గారికి మొదట్లో ఎవ్వరూ కూడా చప్పట్లు కొట్టలేదు, ఎవ్వరూ అవార్డులు కూడా ఇవ్వలేదు. కానీ ఆయన తన పనిని ఎక్కడా ఆపకుండా చేసుకుంటూ పోయారు. తనపై తనకు నమ్మకం ఉంది. అందుకే ఆయన ఎక్కడా కూడా వెనుకడిగేయలేదు. తాను అనుకున్నది సాధిస్తాను అనే పట్టుదలతో ఉన్నారు ఆ మనిషి. ఇవాళ సోషల్ మీడియాలో 5 నిమిషాలు కూడా దృష్టి పెట్టలేని మనం, ఒక్క మనిషి 50 ఏళ్ల పాటు ఒకే లక్ష్యం కోసం ఎలా జీవించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దీనిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే యువతరం మీరంతా కూడా జీవితంలో ఒక మంచి అలవాటు మొదలుపెట్టండి. అది మొదటి టైంపాస్గా మొదలైనా కూడా రేపు అదే మీ ప్యాషన్ అవుతుంది. ఆ ప్యాషన్ మిమ్మల్ని కూడా చరిత్రలో నిలబెడుతుంది. చరిత్రలో మనం నిలిచామా లేదా అనే దానికన్నా మన మనసులో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గొప్ప పనులు చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు, పెద్ద పెద్ద కళలు ఉంటే చాలు. అంకె గౌడ గారు దీనికి నిలువెత్తు నిదర్శనం. ఈ పద్మశ్రీ అవార్డు వచ్చినా కూడా దేశం మొత్తం తన గురించి మాట్లాడుతున్నా సరే, అంకె గౌడ గారు కోరుకునేది మాత్రం ఒక్కటే ఒకటి, తాను 5 దశాబ్దాలు కష్టపడి సేకరించినటువంటి లక్షలాది పుస్తకాలకు ఒక శాశ్వత ఆశ్రయం, వాటి విలువకు తగ్గ సముచిత స్థానం. ఈ అవార్డులు, సత్కారాల కన్నా నేను కూడబెట్టినటువంటి ఈ జ్ఞాన సంపద భవిష్యత్తు తరాలకు భద్రంగా చేరడమే నాకు ముఖ్యం అంటారు ఆయన. ఎంతో సాధారణంగా చెప్పే ఈ మనిషి అంకె గౌడ నిజానికి ఆయన పుస్తకాలను కాపాడలేదు. ఒక తరం జ్ఞాపకాలతో పాటు ఇంకా ఎన్నో ఫ్యూచరిస్టిక్ విషయాలను కూడా కాపాడారు. ఆయన గ్రంథాలను సేకరించలేదు, జ్ఞానాన్ని భవిష్యత్తుకు అందజేశారు. ఈ రోజుల్లో మనలో చాలామంది నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంటే, అంకె గౌడ గారు నేను ఏమివ్వగలను అని ఆలోచించారు. అందుకే
ఇంత పుస్తక సంపద మన సొంతమైంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన చిరునవ్వే మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు వీలైతే గనక ఖచ్చితంగా ఆయన బుక్ లైబ్రరీని సందర్శించండి. పద్మశ్రీ ఆయన చేతుల్లో ఉండాలని ఉవ్విళ్ళూరింది. అందుకే ఆయన సొంతమైంది. మరి ఇలాంటి మహానుభావుల కోసం మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. అంతవరకు సెలవు మరి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.